కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది కానీ అది నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. ఇది బేసిక్ ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేశారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్గా చూస్తుంటే ఇప్పుడు దాకా నేను దారిలో నిన్న నుంచి అడుగుతూ ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 36 ఇయర్స్లో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలాంటి పర్టికులర్ స్టీల్ ప్లాంట్ బిలాయ్ ఉంది కానీ మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్ వాటి మెషినరీ కానీ వాటి అప్గ్రేడేషన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి లాగా ఉండదు ఒక బిలాయ్ తప్ప మిగతాయి కొత్తగా ఉంటాయి. అదే ప్యారలల్గా మిగతా చోట్ల ఎక్కడ జరుగుతున్నాయని చైనాలో కూడా జరిగింది కానీ ఇంకొక ఫ్రాన్స్లో కూడా జరిగింది కానీ ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఈ పర్టికులర్ ల్యాడల్ ఈ మోల్టెన్ లావాని క్యారీ చేసే బకెట్ ఏమైనా చేసే ల్యాడల్ ఉన్న బకెట్ ఇప్పుడు బ్లాస్ట్ అవడం చూడలేదు, ఇప్పుడు జరగలేదని చెప్తా ఉన్నారు. అక్కడ ఒక డిఫరెంట్ బ్లాస్ట్ జరిగింది బట్ ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్ ఒక 3 men కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా వస్తారు. ఏ నేపథ్యంలో జరిగినాయి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఆడిట్ ఎలా జరిగింది, ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళు చేశారంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో ఇది ఒక ఎమోషనల్గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్గా ఒక మాట అనేయకూడదు. అది మా అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్గా ఇంజూర్ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదేవిధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది. వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నోషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్ దట్ మీన్స్ రిటైర్మెంట్ ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉండొచ్చు. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇఫ్ దే డిజైర్ అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3 men కమిటీని ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాగే మరణించిన వారి కుటుంబాలకి ఆసుపత్రిలో ఉన్న వారికి అండగా నిలబడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అంటే ఇవన్నీ అంటే ఒకటి స్టీల్ ప్లాంట్ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రైవేటీకరణ జరగకూడదని కోరుకున్న వాళ్ళలో ముందుండి గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇది మా కోరికది. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అంటే మొన్న 32 మంది చనిపోతే దాంట్లో ఈవెన్ మన తెలంగాణలో కూడా 3 చనిపోయారు ఇవి మన విశాఖ దానికోసం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. అందుకని ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కింద ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ కింద ఉండాలనేది మా అందరి ఆకాంక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో దీన్ని అలాగే కొనసాగిస్తున్నారు అది స్ఫూర్తిని. అది ఇప్పుడు మాకు ప్రిలిమినరీగా మేము చూస్తున్నప్పుడు అందరితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది సమ్ కైండ్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఈజ్ నీడ్. అలాగే క్యాప్టివ్ మైండ్స్ ఉండాలి అంటే ఏ స్థాయిలో ఎందుకు జరగలేకపోతుంది అని అనడానికి అంటే ప్రభుత్వ పరిశ్రమలు కానీ ఎందుకు కాయలా పడుతున్నాయి, ఎందుకు వెనకబడుతున్నాయి అంటే ఆఫ్కోర్స్ సర్టన్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఓవర్ ఎక్సెసివ్ లోడ్ ఏదైనా ఉందా, ఇవన్నీ ఎందుకంటే కూర్చోబెట్టి ఒక కోణంలో నుంచి ఒక దృక్కోణం నుంచి చూస్తే సరిపోదు. సో దీనికి సంబంధించి నేను ఇందాక మన సోదరులు మనోహర్ గారితో మాట్లాడుతూ ఏం చేద్దామంటే ఒక్కసారి నేను స్టీల్ ప్లాంట్ కార్మికుల అసలు ఏంటి మీరు స్టీల్ ప్లాంట్ గురించి మీ అభిప్రాయాలు ఏంటి, మీ సమస్యలు ఏంటి అనేది నేనే ప్రత్యేకించి ఈ గొడవ కొంచెం వీళ్ళందరికీ మన మెడికల్ ట్రీట్మెంట్ అంతా ఈ కొన్ని రోజులు అయ్యాక ఖచ్చితంగా నేను నేనే కాల్ఫర్ చేస్తున్న ఒక మీటింగ్. ఒకసారి ఆ మీటింగ్లో మన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అసలు ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి ఉన్నది నేను అందరినీ సావధానంగా వింటాం. అది ఒక రౌండ్ టేబుల్ అంటామా లేదంటే కూర్చోబెట్టేది వారి ఒక ఇంటరాక్షన్ కార్యక్రమం ఏ పేరు పెట్టినా కానీ దానికి నేను ఖచ్చితంగా నేను ఒక్కసారి ఆ మీటింగ్ నేనే నా ఆధ్వర్యంలో నేను ఆర్గనైజ్ చేసి ఒకసారి అందరికీ వింటాను. ఈలోపు మనందరం